సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామన్నారు. గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక నాయకుడి కరప్షన్ పై పుస్తకం వేశారని, రేవంత్ రెడ్డి అవినీతిలో చక్రవర్తి కాబట్టి ఆయన అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామన్నారు. కేవలం 18 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమిషన్లు మొక్కాడని ఆరోపించారు. కొత్తగా ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక పింఛన్ మంజూరు చేయకుండా, పింఛన్లు పెంచకుండా, మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా అప్పు తెచ్చిన 2 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో క్రమశిక్షణతో లోన్లు రీపేమెంట్ చేసి ఏ గ్రేడ్ రేటింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి డిఫాల్ట్ స్టేట్ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రం తరూర్ క్యాంప్లోని ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండగా దానికి కూడా తాళం వేసి ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా అందులో 260 మంది బాలురు, 40 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాయ్స్ కి ఒకే టాయిలెట్ ఉన్నప్పటికీ దానికి తాళం వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్నారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేకపోవడంతో పాటు ఉన్న ఒక్క టాయిలెట్ ని చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చి వెళ్లేవారు వాడుకోవడంతో ఈ టాయిలెట్ కి తాళం వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు సైతం అర్జెంట్ అయితే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ పాఠశాల ఆవరణలో చేపట్టిన వంటగది నిర్మాణం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కనీసం పీఈటీ కూడా లేకపోవడంతో పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారు. 14 మంది టీచర్స్ ఉండాల్సిన బడిలో 9 మంది టీచర్లే ఉన్నారు. ఈ పాఠశాలకు చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా పాఠశాలలోనే నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టులోని 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్ట్ నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్ట్ డేంజర్ లో పడిందన్నారు. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కార్ నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమావేశంలో అధికారులు వ్యవహరించిన తీరుపై మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమావేశంలో అధికారులు వ్యవహరించిన తీరుపై మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. దీంతో అసహనానికి గురైన ఆమె వేదిక నుంచి దిగి అధికారుల పక్కన కూర్చున్నారు. గురువారం ఆదిలాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వేదిక పైన కూర్చున్నారు. అదే సమయంలో సమావేశానికి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వేదిక చివరన కూర్చున్నారు. అధికారులకు రాకపోకలతో ఆమె ఇబ్బంది పడి కిందకు వచ్చి అధికారుల పక్కన కూర్చున్నారు. గమనించిన బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ వేదిక దిగి వచ్చిన తన కుర్చీలో కూర్చోవలసిందిగా సూచించారు. సహచర ఎమ్మెల్యే సూచనల మేరకు కోవలక్ష్మి తిరిగి వేదికపైకి వెళ్లి కూర్చున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆర్డీఓ కార్యాలయాలు, సరిహద్దులోని చెక్ పోస్టులపై ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలను కలుపుకొని ఏకంగా 18 ఆఫీసులపై మూకుమ్మడిగా అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తొత్తులుగా మారిన ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్డీఓ కార్యాలయాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేట్ మూసివేసి తిరుమలగిరిలో 10, ఉప్పల్లో మరో 10 మంది ఆర్డీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్డీఓ కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గుమిగూడిన ఏజెంట్లంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అయితే డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులు ఆకస్మిక ఏసీబీ రైడ్స్ కారణంగా కార్యాలయం ఎదుట వారు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు.
గురువారం పర్కాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంపై రైతు అవగాహన సదస్సులో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు మారాలని అన్నారు. ప్రపంచ మార్కెట్లో పోటీపడి రైతులు పంటలు పండించినప్పుడే దేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుందని, రైతులు గౌరవంగా జీవించగలుగుతారన్నారు. PACS లో వ్యాపార దృక్పథం పోయి రైతు శ్రేయస్సుకు పనిచేసినప్పుడే రైతులు అభివృద్ధి కృషి చేసిన వారు అవుతారన్నారు. సేంద్రియ పంట వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మండలానికి 125 మంది రైతులు ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే కాకుండా వాళ్ళ ప్రపంచంలో చూస్తే అత్యధిక రైతులు ఉన్న దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్పక తప్పదు. మన 147 కోట్ల జనాభా ఉన్న దేశంగా ప్రథమంలో ఉన్నాం. మనం చైనా కూడా దాటిపోయినాం. ఈ 147 కోట్ల జనాభాలో చూస్తే వివిధ రకాల వివిధ పద్ధతులలో ఉన్న జీవనాధారాన్ని మనం చూసుకుంటే 80% మంది జనాభా రైతు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ 80% జనాభా ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి తిండి పెట్టడమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు కూడా తిండి పెట్టే స్థాయిలో మనం ఉన్నాం. ఈ వ్యవసాయం ఎప్పుడు పుట్టింది అని అంటే ముఖ్యంగా మన ఈ భారతదేశంలో కానీ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎప్పుడు పుట్టింది అంటే ఒక రకంగా చెప్పవచ్చు. భూమి ఎప్పుడు పుట్టిందో వ్యవసాయం ఎప్పుడు పుట్టింది అంటే వివిధ పద్ధతుల్లో ఉంటాయి. ఇతర దేశాల సంస్కృతి వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, కానీ మన సంస్కృతిలో మిళితమైంది మన వ్యవసాయ జీవనాధారం. కానీ వాళ్ళ స్వతంత్రంగా బతికి స్వతంత్రంగా గౌరవప్రదమైన జీవితం ఏది అంటే అది వ్యవసాయం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనమే ఇతరులకు ఉద్యోగం చేయడమే కాకుండా ఇతరులకు జీవనానికి సంబంధించిన ఆహార పదార్థాలను అందిస్తున్న ఒక గౌరవప్రదమైన గుర్తింపు పొందిన ఒక వృత్తిలో మనం ఉన్నాము అనేది. అంటే మన వృత్తిని మనం చురుకుని చేసుకుంటున్నారు చాలా మంది. మనము మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. మనకు జీవనాధారమైన మన భూమిని కూడా మనం ఒక రకంగా నాశనం చేసుకునే పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. ఒక సంవత్సరంలోన ఒక 6 నెలల్లో దీంట్లో మార్పు తీసుకురావచ్చు అంటే సార్ కొన్ని దశాబ్దాలు ఈ భూమిని మనం దెబ్బతీసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక పంటలోనో 2వ పంటలోనో భూమికి చికిత్స జరగదు. ఒక రకంగా మనుషులకు ఎట్లయితే క్యాన్సర్ వస్తే మనం ఎట్లా దీర్ఘకాలికమైన మందులు ఇచ్చి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే బయటికి రావడం అవకాశం ఎట్లా ఉంటుందో, కానీ దీనికి సంవత్సరాలు దశాబ్దాలు అక్కర్లే, కానీ కనీసం ఒక 3 సంవత్సరాలు పడుతుంది ఆ భూమిని మళ్ళీ మనం ఒక స్థాయికి తీసుకొచ్చుకోవాలి అని అంటే. నిజంగా విచిత్రమైన నేనేమనుకున్నాను అంటే ఈ వర్షకాలం పంట మొత్తం జీవామృతంతో లేకుంటే ఈ నేచురల్ ఫార్మింగ్ సేంద్రీయ భూమి బ్రహ్మాండంగా వస్తుంది, బ్రహ్మాండంగా పంట వస్తుంది అనుకున్నాం. అంతే కదా సార్? కానీ ఆ భూమిని మన భూమిగా మనం మలుచుకోవాలి అని అంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది అని అంటే 6 పంటలకు మనం ఒక క్రమశిక్షణతోటి ముందుకెళ్తే భూమిగా మనకు మన అందే పరిస్థితి వస్తుంది అని అంటే మనం ఎంత మన భూమిని మనము నష్టం చేస్తున్నామో ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాలి. చరిత్రలో ఘట్టంలో జరిగిన కొన్ని సంఘటనలు మన జీవితంలో కాదు రాబోయే తరం కూడా మర్చిపోలేని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అదే మన కోవిడ్ ప్రపంచాన్ని గడగడ ఆడించింది. వాళ్ళు లాక్డౌన్ అని చెప్పి 1 నెల రోజుల కింద వరకు కూడా మనం ఇంట్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. చాలా మంది పిట్టలాగా రాలిపోయారు. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు అమెరికా వాళ్ళు, మేము చాలా బాగున్నాం, మనం చాలా బాగుంటున్నారు. కానీ వాళ్ళు బంక్ ఫుడ్కు అలవాటు అయిపోయి ఈ కోవిడ్కి తట్టుకోలేక
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. గోదాంలోని ఎరువుల బస్తాలు, యూరియా బస్తాలు, ఇతర ఎరువులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులకు సంబంధించిన క్రయ విక్రయాలను సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సీజన్లో ఎరువుల విక్రయాలు సాఫీగా నిర్వహించాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. అనంతరం రైతు వేదికలో అధికారులతో కలిసి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి మండలంలోని వరంగల్ సిద్దిపేట రహదారిపై విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం సిఐ పులి రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనార్థాలను ప్రజలకు వివరించి 15 సంవత్సరాల వయసు మొదలుకొని 25 సంవత్సరాల వయసున్న విద్యార్థి యువకులు డ్రగ్స్ కి అలవాటై చదువుకు దూరంగా ఉండటం, అనారోగ్యాలకు గురి కావడం, వాటి తీవ్రత ఎక్కువ కావడం వల్ల అర్ధాంతరంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పట్టణంలోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మహమ్మారి పాకిందని, ఎవరూ మత్తుకు బానిస కావద్దని కోరారు. గత వారం రోజులుగా ఎల్కతుర్తి మండలంలో గౌరవ సిపి గారు సంతోష్ సింగ్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో ఈరోజు గెస్ట్గా వచ్చినటువంటి మా గౌరవనీయులైనటువంటి సిఐ రమేష్ సార్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ నివారణలో భాగస్వాములు కావాలి. ఎవరైనా తీసుకున్నా, సరఫరా చేసినా, పండించినా, దాన్ని డంపు చేసిన వారి యొక్క సమాచారాన్ని మాకు తెలియజేస్తుందిగా డైరెక్టర్ ద్వారా తెలుపవలసిందిగా కోరుచున్నాము. ఎవరైతే వివరాలు తెలియజేస్తారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సలాబత్పూర్ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజామున భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కి చెందిన ఏసీబీ ప్రత్యేక బృందం సలాబత్పూర్ చెక్పోస్టులో రవాణా శాఖకు చెందిన అధికారులను అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారుల పక్షాన పనిచేస్తున్న 2 ప్రైవేటు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. సుమారు 50,000 రూపాయల నగదు లభ్యమైనట్లు సమాచారం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మిషన్ పరివర్తన నషాముక్త్ భారత్ లో భాగంగా హన్మకొండ అదాలత్ సెంటర్ నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వరకు వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందిన విద్యార్థులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఫ్లాష్ మాబ్, హెల్పింగ్ హ్యాండ్ ఎన్జీఓస్ నిర్వహించారు. వివిధ పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ స్నేహ శబరీష్ బహుమతులు అందజేశారు. డ్రగ్స్ వినియోగించకుండా ఉండటమే కాకుండా ఇతరులు మత్తుబారిన పడకుండా చూడాలని అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు ఇందులో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సూచించారు. గురువారం పర్కాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, అలాగే పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని, 450 రూపాయల టన్నుల కంకర అందజేస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో అధికారంలోకి వచ్చి నాకు తెలిసి పర్కాల పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు వచ్చింది అనుకోవట్లేదు. వచ్చినాయి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? అడవాళ్ళు చెప్తలేదు వచ్చినాయి ఎవరికైనా? అంటే మాట్లాడిన వాళ్ళకి వచ్చినట్టున్నాయి. ఎన్నికలలో 5 లక్షలు ఇస్తామని అన్నారు. 5 లక్షలు వచ్చినాయా? అదే రాలేదు. ముచ్చటగా ఎన్నికలకు 3 నెలల ముందు 3 లక్షలు ఇస్తామని చెప్పి హడావడిగా ఫౌండేషన్లు ఇవ్వమని చెప్పి ఉన్న ఇల్లు కూలగొట్టించి వాళ్ళు బేస్మెంట్ వేసుకుంటే బేస్మెంట్ ఇప్పుడే ఒక అక్క వచ్చింది, ఒక సెల్ వచ్చింది పాప నా దగ్గర. ఒక తమ్ముడు ఇంతకుముందు నేను మీటింగ్ అయిపోతా అంటే ప్రొసీడింగ్ తీసుకొచ్చి చూపించాను. 2022 ప్రొసీడింగ్ అది చూపించింది. 4 లక్షలు ఇవ్వలే. కనీసం బేస్మెంట్ ఎత్తుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలు అని ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు.
కొందరైతే ఇల్లు కూడా పూర్తి చేసుకున్నారు పైసలతోనే ఆశతో. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు సన్నాయి నొక్కులు లొక్కుతున్నారు. గత ప్రభుత్వంలో అదే ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వీళ్ళకి బాధ్యత లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మోసం చేసింది వాళ్ళు. 10 సంవత్సరాలలో ఇయ్యంది ఎన్నికలు వస్తాయి అంటే 3 నెలల ముందు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలనే మోసం చేసింది. ఎంత దుర్మార్గం అంటే, పాము కదా పిల్లలు కన్న తర్వాత ఆకలి అయితే తన పిల్లలు తనే తింటుందట. అట్లా ఎన్నికలు వస్తాయని అని చెప్పి స్వార్థంతో ప్రజల్ని మధ్యపుచ్చడానికి, ఓటర్లను మధ్యపుచ్చడానికి గృహలక్ష్మి అని మళ్ళీ ఒక కొత్త పేరు పెట్టి మోసం చేసిన ప్రభుత్వం అదైతే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 నెలలు అయ్యే పరిస్థితుల్లో ఈరోజు ప్రతిరోజు నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 469 ఇళ్ళు ఇచ్చినాం. 469 ఇళ్ళు ఇస్తే ఇప్పటికే 270 ఇళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అదే 2 కలిపితే 270 అదే చెప్తున్నారు. 270 ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఈ 2-3 రోజుల్లో మిగిలినవి కూడా అనుమతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికి ఇంకా రావాలి. కొందరు చెప్తున్నారు వాస్తవం, వాళ్ళకు కూడా మీ ద్వారా ఒక నేను భరోసా ఇవ్వదలుచుకున్నా. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 5 సంవత్సరాలలో ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకున్నాడు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నారు. ఎంత ఇబ్బందులు ఇస్తున్నా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నాకు కగ్గు పోసుకొని ప్రారంభించుకోండి, లేకుంటే క్యాన్సర్ చేస్తాం చేసి మళ్ళీ ఇస్తా, మళ్ళీ ఇయ్యను అంటలేదు. కానీ మురుగబెట్టుకుంటే ఏమవుతుంది అంటే రేపు ఇంకోళ్ళకి ఇచ్చేది కూడా పోతుంది. మనం ఇప్పుడు నాకు ఇచ్చినాయి, మన పరకాలకు ఇచ్చినాయి 3500. ఇప్పుడు దగ్గర ఈ లెక్క చూస్తే ఏంటంటే అంతటి చూస్తే 200, 150 ఇళ్ళు మురిగిపోయే పరిస్థితి వస్తుంది. మురిగిపోతే కనుక ఇప్పుడు మళ్ళీ అవి ఎవరైతే మీకు కట్టుకోలేరో, ఏమైనా ఇబ్బంది ఉన్నది అనుకున్న వాళ్ళు మీరు కూడా ఏం భయపడక్కర్లేదు. మీరు ఏ రోజు కట్టుకుంటారంటే ఆ రోజు ఇస్తా. ఇంట్లో తిన్నాను, నా ఇంట్లో ఏ బియ్యం తింటున్నో ఆ ఇంట్లో కూడా అదే బియ్యం పెట్టిన్నారు. నేను అడిగినా ఇవన్నీ కొడుకొచ్చి పెట్టిన ఏంది ఎమ్మెల్యే ఇంటికి వచ్చిండు అని అంటే, కాదు సార్ మా ఈ సన్న బియ్యం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవే బియ్యం సార్ అన్నారు. అంటే నాకు అనుమానం వచ్చి అడిగింది, ఎందుకంటే ఎమ్మెల్యే సార్ వస్తాడు మరి బాగుండదు అని కొంచెం లేకున్నా అప్పు చేసేది తిండి పెడతారా పెట్టరా. ఎందుకంటే మనకు అలవాటు, మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే అప్పు చేసి అయినా కూడా ఇంత మర్యాద చేయడం అలవాటు. మర్యాద అంటే ఆ మర్యాద అనుకున్నాను. అడిగిన ఆ చెల్లెను, ఏ చెల్లె ఎందుకు నేను ఎదురుంటా తిరిగి కదా ఎందుకు కొనుక్కు వచ్చినామంటే, లేదు సార్ మీకు కొనుక్క రాలేదు, మాకు వచ్చిన రేషన్ బియ్యమే మీకు తిండి పెట్టినాను. ఎట్లా చూసుకుంటున్నా మీరు ఆలోచించండి. ఇంత ఇబ్బందులు కష్టకాలంలో చేస్తున్నారు. ఇంకా కొన్ని చేసేది ఉన్నది. రాజీవ్ యువ వికాసం యువకులు చూస్తున్నారు, అది కొంచెం మాడిఫై చేసి ఇవ్వబోతున్నారు. అంటే మా ఆడబిడ్డలు కూడా చూస్తున్నారు. చూస్తారా లేదా? దేని గురించి చూస్తాను చెప్పండి. మా ఎప్పుడు ఆడబిడ్డ కట్నం ఇస్తాడు, నెల ఇస్తాడు అన్నాడు చూడాలి. చూస్తారా లేదా? వస్తాయి కానీ కొంచెం టైం, ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు మీరు చూస్తే రైతు రుణమాఫీ ఇచ్చినాం, రైతు భరోసా మొన్నటితోటే ఇచ్చినాం, అదో 9,000 కోట్లు. రైతు రుణమాఫీ వచ్చి 21,000 కోట్లు. అదేవిధంగా మనం చూస్తే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి అవి ఇచ్చిన వాగ్దానాలు కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా కొంత ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోతున్నాం. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా మొత్తం 20 లక్షల ఇళ్ళు కట్టించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ 1కి 2 సార్లు వెరిఫై చేస్తున్నాం, చేసి అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తున్నాము. కొందరు మా వాళ్ళైతే అడుగుతాను వాళ్ళకి ఇద్దాం. రెండోది మళ్ళా
ఈ మనం ఫ్లెక్సీలు కడితే ఆ ప్లాస్టిక్ గుంజుకపోయి ఇంటికి ఉంటారు చూసినావా, వాళ్ళకి ఇద్దాం. అట్నే కిరాయిల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇద్దాం మెల్లగా. అంటే ఒకటేసారి అందరికి కూడా రావు, చెప్తాను ప్రియాటిగా ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అన్నప్పుడు అటో ఇటో కుడతారు, ఎందుకు అటో చూసిన మూలకున్నా ఇంకో కుక్కడు బొక్క ఎక్కువ పడుతుంది అంటూ చూసినావా. అట్లనే కొన్ని జరుగుతాయి, జరగలేము. కానీ అది కూడా అర్హత ఉన్నవాడికే, మళ్ళా అర్హత లేని వాడికి కూడా కాదు. మళ్ళీ రెండోది మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఈ ఇళ్ళగా మరి మామూలుగా కొంచెం కదిలించిందా? నిజం చెప్పండి. అరే మామూలుకి ఇచ్చినాడు నాకేరా పక్కన ఇయలేదా? నువ్వు మా చెల్లి ఎవరు గట్టిగా నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకు, ఇంద్రమ్మ ఇల్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, ఈ 3 కార్యక్రమాలు ఒక పుణ్య కార్యక్రమం. మనకి ప్రభువు మనకు ఒక అవకాశం ఇచ్చింది, వాళ్ళకు మనం ఈ సేవ చేస్తున్నాం. చాదాగిచ్చి పని చేసి పెట్టాలని చెప్తాను. మీరే చాదాగియాలి, మీరే పని చేసి పెట్టాలి. వాళ్ళకి ఇసుక ఇబ్బంది అయినా ఇసుక ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, ఏం చేసుకోవాలో చేసి పెట్టాలి. కంకరకి ఇబ్బంది అయినా ఎక్కడ తెచ్చుకోవాలో, ఏ విధంగా ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకోవాలి. ఇబ్బంది ఒక్కలే, ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళందరితో మాట్లాడి, కలెక్టర్లతో మాట్లాడించి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే నేనే స్వయంగా కంకర కేసులు అందరినీ పిలిచి మాట్లాడి 450 రూపాయలకు ఒక టన్ను ట్రాక్టర్ మీదే 450 రూపాయలకు నీ ట్రాక్టర్ పట్టుకొని పోతే టన్నుకు 450 రూపాయలకు వాళ్ళు రింపి పోసి ఇవ్వాలి. దానికన్నా 10 రూపాయలు ఎవరైనా ఎక్కువ అడుగుతానంటే నాకు చెప్పండి. ఇసుక కూడా మీ ఇంటి దగ్గర వస్తుంది, ఉచితం, ఫ్రీ. అంటే ఒక టన్నుకు వచ్చి